నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్యం డెంటల్ క్యాంపును సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా గెలిచిన సర్పంచ్లకు సత్కారాలు గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని నేతల సూచన ఇక వార్తలోని వివరాలు విద్యార్థులు దంత సమస్యలతో బాధపడకుండా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేపట్టిన దంత వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించారు. దంత వైద్యులు చేస్తున్న పరీక్షలను పర్యవేక్షించి విద్యార్థులతోనూ మాట్లాడారు. కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందిస్తున్న దంత వైద్య సేవలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ వైద్య బృందం 12,000 మంది విద్యార్థులకు పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఇందులో దంత సమస్యలతో బాధపడుతున్న వారిని 1,500 మందిని గుర్తించామని తెలిపారు. ఈ నెల 23 వరకు మొదటి విడత క్యాంపులను పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి 1వ తేదీ నుండి 2వ విడత పరీక్షల నిర్వహణ ప్రారంభించాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ నవీన, వైద్యులు రవి, ప్రవీణ్, రణధీర్, ప్రవీణ్, రాజిరెడ్డి, మంగా, శరత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్లోని జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ అన్నారు. 4 కొత్త కార్మిక చట్టాల వల్ల దేశంలోని కార్మిక వర్గానికి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కోల్పోతున్నామని తెలిపారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ను పునరుద్దరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్, మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు విద్యాసాగర్, సదానందచారి పాల్గొన్నారు. మా ఫెడరేషన్ FMRA ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 18, 19 తారీఖులలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా మెడికల్ రిప్రజెంటేటివ్కు ఎక్స్క్లూజివ్గా ఏదైతే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ 1976 ఉందో దాన్ని పునరుద్ధరించాలని. ఎందుకు అనంటే చట్టం ఉండగానే ఈ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఇప్పటి వరకు చట్టాన్ని ఉల్లంఘించుతూ ఎవరైతే మెడికల్ రిప్రజెంటేటివ్కు అవసరం ఉన్న పని విధానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కల్పించకుండా 4 లేబర్ కోడ్లో తీసుకొచ్చిన దానిలో భాగంగా సేల్స్ రిప్రజెంటేటివ్ ప్రమోషన్ సంబంధించిన 1976 యాక్ట్ని కూడా దాన్ని రద్దు చేసి కోడ్లో కలిపారు. దీనివల్ల ఈ సేల్స్ ప్రమోషన్ వర్క్లో పనిచేస్తున్న
అందరు కూడా రిప్రజెంటేటివ్స్ అందరు కూడా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న లేబర్ డిపార్ట్మెంట్ల ముందు ధర్నా జరుగుతుంది. ఇది రాబోయే కాలంలో అంటే జనవరి ఫిబ్రవరి కూడా పెద్ద ఎత్తున ఇతర కార్మిక వర్గంతో కలిపి ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఒక దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె అంటే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేస్తూ పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పి గతంలో రైతాంగం పోరాడిన స్ఫూర్తితోటి వాళ్ళు పోరాడి 13 నెలల పాటు పోరాడి వయోవృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో గల పెన్షనర్స్ భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడి విజన్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చేపట్టారు. ప్రతి మొదటి 3వ శుక్రవారం రోజున వయోవృద్ధులు పెన్షనర్లకు ఉచితంగా క్యాంపులు నిర్వహిస్తున్నామని కేశవరెడ్డి తెలిపారు. మెడి విజన్ సౌజన్యంతో చేపట్టిన ఈ శిబిరంలో ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. అవసరం ఉన్న వారిని హైదరాబాద్ లో పేషెంట్తో అటెండెంట్తో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా నాణ్యతతో కూడిన పరికరాలను అందిస్తున్నారని చెప్పారు. పెన్షనర్లు వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి లింగయ్య, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, పెన్షనర్లు, వయోవృద్ధులు పాల్గొన్నారు. మెడివిజన్ వాళ్ళు హైదరాబాద్ మెడివిజన్ వాళ్ళు ఈరోజు ఇక్కడికి ఐ క్యాంప్ పెట్టడానికి రావడం జరిగింది. ఇదే విధంగా ప్రతి మొదటి శుక్రవారం 3వ శుక్రవారం కూడా ప్రతి నెలలో రావడం జరుగుతుంది. వాళ్ళ ప్రత్యేకంగా ఉన్న సౌకర్యం ఏంటంటే ఈహెచ్ఎస్ కింద చూడడమే కాకుండా ఇక్కడ నుండి పేషెంట్ను హైదరాబాద్కు తీసుకెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ అయిన తర్వాత తీసుకొచ్చి వదిలిపెట్టడం, అట్లాగే పేషెంట్ ఎమ్మడి ఒక అటెండెంట్ను కూడా వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేకంగా ఎందుకంటే పెద్ద మనుషులకు ఇబ్బంది అయితే ఏ సీజన్లో అయినా అంటే కదా ఏసీ రూములు కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాగే జాన్సన్ కంపెనీ అంటే ఏదైతే స్టాండర్డ్ కంపెనీ ఇది అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అందులో వాడాల్సిన లెన్సెస్ ఏదైతే ఉందో జాన్సన్ కంపెనీ వాడతామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇది ఆపరేషన్ చేసే అవకాశం లేదు కాబట్టి వాడేటి ఏదో స్టాండర్డ్ వాడాలనే ఉద్దేశంగా వారిని మేము ఇన్వైట్ చేసి ఇక్కడ చూయించుకోవడం జరుగుతుంది. అలాగే మా సీనియర్ సిటిజన్స్ కానీ ఈ పెన్షనర్స్ ఎవరున్నా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. సక్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్స్ 10వ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ముకరంపురాలో గల సిప్స్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఉత్సవాలకు మాజీ మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సిప్స్ ఓనర్ స్వప్నారావు మాజీ మేయర్ సునీల్ రావును శాలువాలతో సత్కరించారు. గత 10 ఏళ్లుగా స్వప్నారావు ఎంతో మంది నిరుద్యోగ యువతులను ప్రోత్సహిస్తూ ఉపాధి పొందేలా కృషి చేశారని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. ఇతర జిల్లాల నుండి సైతం వచ్చి నేర్చుకుని వెళ్తున్నారని చెప్పారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ఇలాంటి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. త్వరలో గ్రామ స్థాయిలో శిక్షణ అందించేలా చర్యలు తీసుకోబోతున్నామని ద్యావనపల్లి స్వప్నారావు అన్నారు. బోయినపల్లి మండలం రామన్నపేటలో ప్రారంభించనున్నామని తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్ కు సైతం శిక్షణ అందించనున్నామని చెప్పారు. తన విజయానికి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, సిప్స్ ద్యావనపల్లి స్వప్నారావు, సిప్స్ ప్రతినిధులు, బ్యూటీషియన్స్ పాల్గొన్నారు. కరీంనగర్లో మరి గత 10 సంవత్సరాలుగా సిప్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి స్వప్నారావు గారు మరి వారి యొక్క మిత్రబృందం మరి ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది నిరుద్యోగ యువతులను మరి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా స్వయం కృషితో పైకొచ్చే విధంగా మరి బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ సెంటర్లో మరి వారికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మరి ఎంతోమందికి సర్టిఫికేట్స్ ఇప్పించి మరి వారి ప్రాంతాల్లో వారు మరి వారి స్వయంగా ఉపాధి పొందే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 10వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే నేర్చుకున్న వాళ్ళు ఉన్నారో మరి చాలా ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు వచ్చి ఇక్కడ ఉండి నేర్చుకొని ఈరోజు వాళ్ళు సక్సెస్ఫుల్గా వారి జీవితంలోకి పోతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా ఎవరో మనకు ఉపాధి కల్పిస్తారు, ఎవరో మనకు ఏదో చూపించాలన్న ఆలోచనతో కాకుండా మనలో ఉన్నటువంటి ప్రతిభను మనం నేర్చుకొని మన ప్రతిభ ద్వారా మన కాళ్ళ మీద మనం నిల్చున్నప్పుడే. ఈరోజు సిప్స్ 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగినాయి. సునీల్ అన్న వచ్చారు, సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 10 years సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎన్నో వందల వేల మందికి ఉపాధిని అందించాం. సో సిప్స్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్గా మీ ముందుకు వస్తుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వచ్చేసి ఇప్పటి నుండి ఈ యానివర్సరీ నుండి ఏంటి అంటే సిప్స్ విలేజెస్కి వెళ్ళి విలేజ్ ఉమెన్కి అక్కడే ట్రైన్ చేయాలి అనుకుంటున్నాం మేము.
సో ఈ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి రామన్నపేట నుండి స్టార్ట్ అవుతుందండి, బోయినపల్లి మండల్. ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్ఎం ప్రకాష్ అన్నారు. నగరంలోని రామ్నగర్లో గల బీసీ కార్యాలయంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు మాదాసు సంజీవ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. బీసీలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కావాలని ఎన్ని పోరాటాలు చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లకు అడ్డురాని సుప్రీంకోర్టు నిబంధన బీసీలకు మాత్రం అడ్డురావడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి బీసీలపైన చిత్తశుద్ది ఉన్నట్లయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, మంద వెంకన్న, జిల్లా కార్యదర్శి దుంపట మురళి, గుడిసెల రమేష్ గౌడ్, వంగల రవిగోపాల్, దేవరకొండ దీపక్, కుసుంబ ఆదర్శ, సాయి తేజ, శివ పాల్గొన్నారు. బీసీలకు కామారెడ్డిలో సమావేశంలో ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్న ఆ ఎన్నికలు హామీగానే మిగిలిపోయాయి. మొన్న సర్పంచ్ ఎలక్షన్ల కన్నా ముందు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎలక్షన్లు పెడతామన్నారు. కానీ 9th జీవో తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదం తెలిపినా కానీ ఇప్పటివరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ఇవ్వలేదు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడదామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది అసెంబ్లీలో చర్చించాకనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం సిగ్గుచేటు. కరీంనగర్ లో నూతనంగా రూపొందించిన న్యూ సెంచురీ మ్యాట్రసెస్ స్టోర్ ను ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలాని ప్రారంభించారు. నగరంలోని అశోక్ నగర్ లో ఈ నూతన షోరూమ్ ను ఏర్పాటు చేశారు. 3 దశాబ్దాలకు పైగా వారసత్వం కలిగిన భారతదేశపు స్లీప్ స్పెషలిస్ట్ గా సెంచురీ మ్యాట్రసెస్ నిలిచిందని కొనియాడారు. ప్రపంచ స్థాయిలో వినియోగదారులకు నిద్ర సౌకర్యవంతమైన పరిష్కారాలను చేరువ చేయడంలో తమ బ్రాండ్ నిబద్ధతను తెలియజేస్తుందని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా సోఫా, మ్యాట్రెస్ కొనుగోళ్లపై ఫ్లాట్ 25% డిస్కౌంట్, ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నామని అన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ సెంచురీ మ్యాట్రసెస్ సోఫాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానితో పాటు సాయి బాలాజీ ఫర్నిచర్ ప్రొప్రైటర్లు గౌరిశెట్టి శ్రీనివాస్, కన్నా సంతోష్, కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజలందరికీ సుఖమైన నిద్ర కోసం లేటెస్ట్ టెక్నాలజీ మ్యాట్రిసెస్ని లాంచ్ చేస్తుంది. ఇవాళ మనం కరీంనగర్లో శ్రీ బాలాజీ ఫర్నిచర్ ద్వారా మనం ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని లాంచ్ చేశాం. ఈరోజు ఎక్స్పీరియన్స్ సెంటర్ కరీంనగర్స్ లార్జెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది. మ్యాట్రిసెస్ కానీ సోఫాస్ కానీ మీకు కావాలంటే బ్రాండెడ్ సెగ్మెంట్లో. ఈరోజు ఏమవుతుందంటే టెక్నాలజీ అనేది కేవలం కొన్ని పట్టణాలకి, కొన్ని వర్గాల వరకే ఆగిపోతుంది. ఏంటంటే ఫస్ట్ ఏదన్నా కొత్తది కావాలంటే కరీంనగర్లోనే, హైదరాబాద్లోనే దొరుకుతుంది. కాకపోతే ఈరోజు మన పర్పస్ కరీంనగర్లో లాంచ్ చేస్తానికి ఎనీ న్యూ ప్రోడక్ట్, ఎనీ న్యూ టెక్నాలజీ ఏదైతే లాంచ్ అవుతుందో కరీంనగర్లో ఫస్ట్ ఏ రోజైతే హైదరాబాద్లో వస్తుందో, ఢిల్లీలో వస్తుందో, బెంగళూరులో వస్తుందో అదే రోజు మీ కరీంనగర్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ये हमारा पहला शोरूम है अप कंट्री तेलंगाना में इन द सिटी ऑफ करीमनगर विद आवर पार्टनर हियर. एक शोरूम, एक एक्सपीरियंस सेंटर में पूरा रेंज ऑफ सेंचुरी मैट्रेस एंड न्यूली लॉन्च सेंचुरी सोफा विल बी अवेलेबल. आवर मिशन इज टू ब्रिंग बेटर स्लीप एंड बेटर हेल्थ to the entire India. We are India's sleep specialist, occupying number 1 market share in Andhra, Telangana. We have many showrooms across different towns in Telangana and this is the first experience center of this type. బీహార్ సీఎం నితీష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. నగరంలోని టౌన్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఆయుర్వేద వైద్యురాలు హిజాబ్ ను తొలగించి సీఎం నితీష్ కుమార్ అవమానపరిచారని జిల్లా టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు అఖిల్ పాషా అన్నారు. ఆయన బలవంతంగా మహిళా డాక్టర్ హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించి మహిళా మనోభావాలను దెబ్బతీసిన నితీష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యురాలు నుస్రత్ పర్వీన్ కు బీహార్ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ చాంద్ పాషా, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకుష్, జిల్లా మహిళా అధ్యక్షులు విజయలక్ష్మి, జిల్లా మహిళా కార్యదర్శి ఇస్రత్ షావాలి, జింక లావణ్య, అర్లత్, టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సో కరీంనగర్ జిల్లాలో
పోలీసులకు, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి, మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మైనార్టీ విభాగం తరఫున ఈరోజు బీహార్ సీఎం పైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సంఘటన ఏదైతే ఉందో మరి బీహార్లో మరి ఆయుర్వేదిక్ యునానికి సంబంధించిన డాక్టర్లు 1238 మంది డాక్టర్లు మరి వీళ్లకు నియామక పత్రం అందజేసే కార్యక్రమము ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న నితీష్ కుమార్. అదేవిధంగా ఆ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు, ముస్లిం మహిళ ఎవరైతే ఉన్నారో నుస్రత్ పర్వీన్ అనే వ్యక్తి, సో ఆమెకు నియామక పత్రం అందజేసే కార్యక్రమంలో, సో ఆమెకు నియామక పత్రం అందజేసే సమయంలో సో అప్పుడు హిజాబ్ అనేది మరి నితీష్ కుమార్ గారు తనకున్న హిజాబ్ను తొలగించడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి తెలియజేస్తూ, आज ये नीतीश कुमार के तरफ से जो है ना एक कंप्लेंट हम लोग पुलिस स्टेशन में दिया गया है एसीपी साहब को, तो लिहाजा जो है ना ये नीतीश कुमार जो लड़की के साथ जो गलत करा, तो उसके लिए जो है ना आज ये हम लोग कंप्लेंट करें, ये गलत है। और मैं पूरे आवाम से बोल रहा हूँ कि इसका जो है ना जल्द से जल्द इसका आगाज़ कुछ ना कुछ आवाज़ उठाओ मुसलमानों, और जो भी है हमारे जो पार्टी के हमारे मल्लाना हैं उनको भी हम लोग ये बोल रहे हैं कि इसके लिए कुछ ना कुछ फैसला करना बोल के। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో నూతన పాలక వర్గాన్ని ముస్లిం సోదరులు సన్మానించారు. గ్రామంలోని మసీదులో స్థానిక సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్యా శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ గోగూరి అంజలి నరసింహారెడ్డి, వార్డు సభ్యులను ముస్లిం సోదరులు షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. నుస్తులాపూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ సంధ్యా శ్రీనివాస్ అన్నారు. మసీదు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు. జిల్లాలో 950 ఓట్ల మెజార్టీతో తనను గెలిపించిన గ్రామ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎండి సయ్యద్ అలీయుద్దీన్, సయ్యద్ హుస్సేన్, షౌకత్ అలీ, నిసార్, బాబు పటేల్, జుబేర్, నేహాల్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మన కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఘనంగా సన్మానించడం జరిగింది. మరి ఉప సర్పంచ్లకు సన్మానించేటప్పుడు మన ప్రెసిడెంట్ గారు అలీయుద్దీన్ గారు, మరియు షౌకత్ అలీ గారు, సయీద్ హుస్సేన్ గారు, నిసార్ గారు, ప్రతి ఒక్కరూ సన్మానించడం జరిగింది. అలీముద్దీన్ గారికి, మరియు షౌకత్ గారికి, మరియు సయీద్ హుస్సేన్ గారికి, నిసార్ గారికి, బాబు పటేల్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ముఖ్యంగా తెలియాలి, ఇక్కడ నాకు గత 25 ఏళ్ళ నుండి 99% ముస్లిమ్స్ న్యాయంపడే ఉన్నారు. 99%, ఓన్లీ 1% ఓన్లీ ఫ్రెండ్షిప్లో కావచ్చు, కానీ నాకు 99% ముస్లిమ్స్ న్యాయంపడే ఉంటాను. 20 ఏళ్ళల్లో వాళ్ళకు చేసింది చాలా తక్కువ. ఇప్పుడు నేను ఒకటి హామీ ఇచ్చిన వీళ్ళకు కబరస్థాన్ కాడ సర్వే చేయించి దానికి ఒకటి కంపౌండ్ వాల్ పెట్టేయాలన్న ఆలోచనతో నేను ఒక హామీ ఇచ్చిన వీళ్ళందరికీ. హామీకి 100% కట్టుబడి ఉంటా. రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవనున్నామని తిమ్మాపూర్ మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల రమేష్ అన్నారు. నుస్తులాపూర్లోని ఆయన నివాసంలో ఇటీవల సర్పంచులుగా గెలిచిన 12 మంది బీఆర్ఎస్ సర్పంచులను శాల్వాలతో సత్కరించారు. స్వీట్స్ తినిపించి అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా బీఆర్ఎస్ మద్దతుదారులు తమ సత్తా చాటారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ గతంలో మానకొండూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోనే అత్యధిక సర్పంచ్ అభ్యర్థులుగా గెలిచారని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొందుతుందని రావుల రమేష్ ధీమా వ్యక్తం చేశారు. సర్పంచుల సహకారంతో గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు, రేకుర్తి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఉచిత రక్త పరీక్షలు చేసి మధుమేహం పైన అవగాహన కల్పించారు. ఉచిత నేత్ర వైద్య శిబిరానికి 100 మందికి పైగా హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 20 మందికి పైగా కంటి చూపు లోపాలను ఉన్నవారిని గుర్తించి కరీంనగర్లో శస్త్రచికిత్స అందించనున్నారు.
వీరందరికీ రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మానేరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, మైక్రో కేబినెట్ మెంబర్ పడమటింటి రమేష్ బాబు, మానేరు లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వరాల జగన్, బుద్దుల సత్తయ్య, మైలారం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వరాల మల్లేశం, తోట మల్లేశం, వరాల సత్తయ్య, ఒడ్నాల నర్సయ్య, తోట పవన్, హిందూ యూత్ క్లబ్ సభ్యులు గాలిపల్లి శంకర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉచితంగా ఈ మైలారం గ్రామంలో నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈరోజు దీనికి అందరూ మంచి సకాలంలో వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి మా లయన్స్ క్లబ్ తరఫున సేవలు అందించడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ వైద్య శిబిరం ఏంటంటే ఇక్కడ ఉచిత రక్త పరీక్ష కానీ ఉచితంగా కంటి పరీక్షలు కానీ నిర్వహించి వారిని తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ రేపు ఆపరేషన్ చేసిన తర్వాత ఎల్లుండి తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది. వారికి టిఫిన్ కానీ భోజనం కానీ అక్కడే చేయడం జరుగుతుంది, ఇప్పించడం, తర్వాత తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఈ గ్రామ చుట్టుపక్కల ప్రజలు కూడా వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలంలోని ఖాసింపేట గ్రామంలో సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. 108 శివలింగాలకు జంట నాగులకు జలాభిషేకం చేసి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేర్చాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. భక్తుల వాహనాల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాహనాలను రోడ్లపైన నిలపకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలేటి చంద్రారెడ్డితో పాటు ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల ఘర్షణ కలకలం రేపింది. 9వ తరగతి విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చితకబాదారు. విద్యార్థి దీపక్ అపస్మారక స్థితిలో ఉండగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ సమయంలో వార్డెన్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అడ్డమడుతుంటే అరే ఫోన్ చేయవా బాధ్యత కూడా అరే రాగమని చెప్తుండే అది ఫోన్ చేయ హాస్పిటల్ తీసుకోమా, ఎదురు హాస్పిటల్ తీసుకోమా. ఏ మేనేజ్మెంట్, ఏం టీచర్లా మీరు? ఫస్ట్ ఇయర్ లాస్ట్ సెకండ్ ఇయర్ లో కొట్టింది ఎవరు? కొట్టింది ఎవరు? ఎందుకు ఫస్ట్ ఇయర్ మిమ్మల్ని ఎందుకు కొడతారు? చెప్తుండే అది ఫోన్ చేయ హాస్పిటల్ తీసుకోమా, ఎదురు హాస్పిటల్ తీసుకోమా. ఏ మేనేజ్మెంట్, ఏం టీచర్లా మీరు? ఫస్ట్ ఇయర్ లాస్ట్ సెకండ్ ఇయర్ లో కొట్టింది ఎవరు? కొట్టింది ఎవరు? ఎందుకు ఫస్ట్ ఇయర్ మిమ్మల్ని ఎందుకు కొడతారు?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని కవిత దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆదివాసీలకు గిరిజనులను మభ్యపెట్టి సీతక్క రేవంత్ రెడ్డి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో గిరిజనులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కవితతో పాటు జాగృతి నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, వేద పండితులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజనులను మభ్యపెట్టేటటువంటి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు ఓట్లేపించుకున్నారు. అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ప్రతిదానికి అడిగిన దానికి కాందానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే, ఇగో నేను శ్వేతపత్రం ఇస్తున్నా, నేను శ్వేతపత్రం ఇస్తున్నా అని ఇస్తాడు ఆయన. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా సీతక్క గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి. నేను ఒప్పుకుంటాను, సమ్మక్క సారలమ్మ దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు, మంచిదే. కానీ గద్దెలు కట్టడంతోనే రేపు పొద్దున కల్లా ఇండ్లలో మార్పు రాదు కదా. ఆ అమ్మవారి దైవాలు అందరం బాగుండాలని కోరుకోవాల్సిందే. కానీ శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఎడ్యుకేషన్కి ఏం చేశారు మీరు గిరిజనులకి, ఎంప్లాయ్మెంట్కి ఏం చేశారు మీరు, ఎంపవర్మెంట్కి ఏం చేశారు? ఒక్కటంటే ఒక్క గిరిజన ఆదివాసీ బిడ్డను మీరు బిజినెస్ మెన్ని చేయగలిగినారా, నిలబెట్టగలిగినారా, ఒక్క పథకం తీసుకురాగలిగినారా? ఏం చేసిండ్రు మీరు? శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి. నేను ఒప్పుకుంటాను, సమ్మక్క సారలమ్మ దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు, మంచిదే. కానీ గద్దెలు కట్టడంతోనే రేపు పొద్దున కల్లా ఇండ్లలో మార్పు రాదు కదా. ఆ అమ్మవారి దైవాలు అందరం బాగుండాలని కోరుకోవాల్సిందే. కానీ శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఎడ్యుకేషన్కి ఏం చేశారు మీరు గిరిజనులకి, ఎంప్లాయ్మెంట్కి ఏం చేశారు మీరు, ఎంపవర్మెంట్కి ఏం చేశారు? ఒక్కటంటే ఒక్క గిరిజన ఆదివాసీ బిడ్డను మీరు బిజినెస్ మెన్ని చేయగలిగినారా, నిలబెట్టగలిగినారా, ఒక్క పథకం తీసుకురాగలిగినారా? ఏం చేసిండ్రు మీరు? శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన తెలంగాణ జాగృతిని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయనున్నామని జిల్లా జాగృతి అధ్యక్షుడు గుంజపడగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జాగృతి సీనియర్ నాయకురాలు ఎండి సల్మా ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు జాగృతిలో చేరారు. చింతిరెడ్డి జైపాల్ రెడ్డి, సోహెల్, విష్ణువర్ధన్, మహిళా నాయకురాలు సోనియా, నాజియా, అజిత్, సోనిలతో పాటు 50 మందికి జాగృతి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2029 వరకు తెలంగాణలో జాగృతి నాయకత్వం వహించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం సైతం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందని ఆరోపించారు. కవిత నాయకత్వంలో జాగృతి ఒక్కటే గత 2 సంవత్సరాలుగా ప్రజల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, మండల ఇన్ఛార్జ్ చాంటే శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, మహిళా అధ్యక్షురాలు అంకం శివరాణి నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్యం, డెంటల్ క్యాంపును సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి,
కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా. గెలిచిన సర్పంచులకు సత్కారాలు, గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని నేతల సూచన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.